హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన వైటీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా 2వ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నేనైతే చాలా బాగా చేసుకున్నాను ఈరోజు కూడా పూజ. సో మీరందరూ కూడా బాగా చేసుకునే ఉంటారు అనుకుంటున్నాను. అండ్ అంటే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఈ శ్రావణ మాసం అంతా కూడా మన ముత్తైదువులు కానివ్వండి, ప్రతి ఒక్కరు పూజించేవారు ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మ ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, మీకు ఎప్పుడు సహాయంగా ఉండాలి, అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనైతే పూజ అంత కార్యక్రమం అంతా కూడా వీడియో పెట్టానండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొకటి, ఈరోజు దీవెన బర్త్డే. మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే దీవెన. సో ఐ విష్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూరా. అండ్ ఎందుకు అని అంటే దీవెన చాలా అసలు ఎంత క్వైట్గా ఉంటుందండి, మాతో ఉన్నంతసేపు కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. ఫుల్లీ టాలెంటెడ్ అనమాట. అండ్ తను టేక్ ఓవర్ చేసే ప్రాజెక్ట్స్ కానివ్వండి, తనకు వచ్చే ఆపర్చునిటీస్ అవన్నీ కూడా సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అండ్ వ్యూవర్స్ అందరూ కూడా దీవెనకి విష్ చేయండి. సో బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, ఓకేనా. అండ్ ఇంకొకటి, లక్ష్మీ భవానీ గారి వాళ్ళ మన్వరాలది ఈరోజు బర్త్డే అనమాట. తనది కూడా, తన పేరు కూడా వచ్చేసి ప్రజ్ఞ అండి. సో లక్ష్మీ భవానీ గారు కూడా చాలా అంటే చాట్ చేస్తున్నారు నాతోటి. మన కామెంట్స్ కూడా 2 days నుంచి కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు. అమ్మ హెల్త్ అయితే కొంచెం పర్లేదు, లెగ్ ఒకటి సర్జరీ అయింది, హ్యాండ్కి మాత్రం ఫ్రాక్చర్ అయిందంట. సో దానికి కూడా సిమెంట్ కట్టు వేశారనమాట. సో పర్లేదు, ఇప్పుడైతే ఓకే, మంచిగానే ఉన్నారండి. సో మీ అందరి విషెస్, మీ అందరి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అండ్ దీవెనకి ప్రజ్ఞకి మీ విషెస్ని బ్లెస్సింగ్స్ని మన కామెంట్ బాక్స్లో తెలియచేయండి, ఓకేనా. నేను పూజ చేసుకునేటప్పుడు అంతా కూడా ఫోన్లో కానివ్వండి, ఇలా ఏమైనా అలెక్సా టీవీలో కానివ్వండి మణిద్వీప వర్ణన అవి పెట్టుకొని, లలిత సహస్రనామాలు మణిద్వీప వర్ణన అవి పెట్టుకొని చదువుకుంటూ చేసుకున్నాను అనమాట. నాకు అంత పర్ఫెక్ట్గా మొత్తం కంఠస్థం అయితే కాదు. సో అందుకోసమనే నేను అలా ఫోన్లో కానీ అలా పెట్టుకొని చేస్తూ ఉంటాను. మణిద్వీప వర్ణన చాలా మంచిది అండి. వీలైన వాళ్ళు డైలీ చదువుకున్నా బాగుంటుంది. నా పూజకి అయితే నేను పూజ ప్రసాదాలకి వడపప్పు, బెల్లము, ఇంకా పానకము, పండ్లు, కొబ్బరికాయ సమర్పించుకున్నాను. సో మొన్న తెచ్చిన పువ్వులు కూడా అక్కడ పెట్టేసుకున్నానండి. సో సిల్వర్ పువ్వులు తెచ్చుకున్నాను కదా, 21 వచ్చాయి నాకు. సో అవి కూడా అక్కడ పెట్టేసుకున్నాను. సో అమ్మ బ్లెస్సింగ్స్ మాత్రం అందరికీ ఉండాలి. చూసారు కదా అండి, నిన్న ఆల్రెడీ నేను నైట్ నానబెట్టిన పెసలు అండ్ శనగలు ఉన్నాయి కదా, సో అవి ఇలా మొలకలు వచ్చేసాయి. మొత్తం వాటర్ అంతా తీసేసి ఒక చిన్న నాప్కిన్ కొత్తది ఏదైనా ఉంటే మీరు సపరేట్గా దీనికే పెట్టేసుకోండి. మళ్ళీ ఎందుకు అని అంటే రోజు నానబెడుతూ ఉంటాం కాబట్టి ఒక టైప్ ఆఫ్ స్మెల్ వచ్చేస్తుంది. సో అందుకోసమనే సపరేట్గా నేను ఇవి నానబెట్టుకోవడానికి ఒక నాప్కిన్ చిన్నది పెట్టేసుకున్నాను, చిన్న కర్చీఫ్ లాంటిది. లేదు మీకు ఏదైనా క్లాత్లు అవి ఉన్నా కూడా అందులో కూడా పెట్టేసుకోవచ్చు. ఎంత బాగా వచ్చాయో చూడండి మొలకలు. అంటే బిఫోర్ డే మార్నింగే నానబెట్టామనుకోండి, నైట్ ఆ వాటర్ అనేవి వడగట్టేసి నెక్స్ట్ డే ఇలా క్లాత్లు కట్టేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ డేకి మనకి ఇలా మంచిగా మొలకలు వచ్చేస్తాయి. చాలా అంటే హెల్దీ కాబట్టి ఇలా వీక్లీ వన్స్ మీకు రోజు తీసుకున్నా పర్లేదు, కొంచెం కొంచెం క్వాంటిటీ రోజు తీసుకోవచ్చు. ఇందులో మనకి ఇంకా ఇష్టం ఉంటే పల్లీలు వేసుకోవచ్చు, పల్లీలు నానబెట్టుకోవచ్చు, ఇంకా చాలా నానబెట్టుకుంటే డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. క్యారెట్ మిక్స్ చేసుకోవచ్చు, సన్నగా తరుముకొని క్యారెట్, టమాటో, కీరా, కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని సన్నగా తరిగి ఇవి మిక్స్ చేసుకొని అందులో లెమన్, పెప్పర్ యాడ్ చేసుకుంటే అలా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. సో నేనైతే ఎప్పుడు వేణుగారికి అయితే కొంచెం లెమన్ అను పెప్పర్ ఒకటి ఇవి 2 మిక్స్ చేసి ఇస్తాను. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అది కూడా. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను కొంచెం చిన్న టేబుల్ స్పూన్, చిన్న స్పూన్ చిటికెడంతా పెప్పర్, బ్లాక్ పెప్పర్ అనేది వేసుకుంటున్నాను.
అలాగే కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటున్నానండి. మనకి ఇది టేస్ట్ కోసము అండ్ హెల్దీ కూడా. సో కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మిక్స్ చేసేసుకొని ఇందులో ఇంకా చెప్పాను కదా మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం క్వాంటిటీయే, మనం ఒక్కసారి నానబెట్టుకుంటే ఒక 2 డేస్కి సరిపోను వస్తూ ఉంటాయి. నేను ఇంకొన్ని ఉన్నాయి, ఇవి పక్కకు పెట్టేస్తాను. ఇంకా మొలకలు వస్తాయండి రేపటి వరకు. కొంచెం లైట్గా వాటర్ చల్లినట్లయితే రేపటికి ఇంకా బాగా వస్తాయి మొలకలు. సో ఇలా అన్నమాట. ఇలా రెగ్యులర్గా మీకు వీక్లీ అంటే 2 times 3 times అట్లా తీసుకోవచ్చు. చాలా హెల్దీ. ఇది వచ్చేసి గౌతమ్ కాస్మెటిక్స్ అండి. ఇది యూసఫ్గూడలో ఉంటుంది, మధు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో. ఇది లాస్ట్ టైం వెళ్ళినప్పుడే తీసాను వీడియో, బట్ పెట్టడం కుదరలేదన్నమాట. సో ఇక్కడ కాస్మెటిక్స్ కానివ్వండి, మీకు పర్సనల్ కేర్ కానివ్వండి, ఏదైనా స్కిన్ కేర్, హెయిర్ కేర్, ప్రతి ఒక్క ఐటెం ఉంటుంది ఇక్కడ. ప్రతి ఒక్క ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. సో ఆల్మోస్ట్ అంటే మీ కాస్మెటిక్స్ ఏవైనా కావాలి అనుకున్న వాళ్ళు ఆల్ ప్రొడక్ట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అండ్ హోల్సేల్ అనమాట. సో యూసఫ్గూడకి వెళ్ళినప్పుడు మీకు కావాలనుకుంటే ఇక్కడికి ఒకసారి విజిట్ చేయండి. సో అందులో గౌతమి గారు అని ఉంటారు, స్టోర్ ఓనర్ తనే. సో ఇది మాకు చందు అన్నయ్య ఇంట్రడ్యూస్ చేశారండి. అంటే మూవీ ఆర్టిస్టులు కానివ్వండి, సీరియల్స్ ఆర్టిస్టులు కానివ్వండి, మూవీలో వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా కాస్మెటిక్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే తీసుకొని వెళ్తారు. సో ఆల్మోస్ట్ బ్యూటీషియన్స్ అంటే మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళందరూ కూడా ఉంటారు కదా. సో వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే తీసుకొని వెళ్తారు. ఆల్ ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ మనకి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మన పర్సనల్గా ఏమైనా ప్రాబ్లమ్గా ఉంటే స్కిన్ కానివ్వండి ఏదైనా, సో ఫస్ట్ చెక్ చేస్తారు. స్కిన్ టెస్ట్ చేసి దానికి తగ్గట్టుగా మనకి ఏ ప్రొడక్ట్స్ అయితే అంటే సూటబుల్ అవుతాయో అనేది తను చెక్ చేసి మరీ చెప్తారనమాట. సో సజెస్ట్ చేస్తూ ఉంటారు ప్రొడక్ట్స్ కూడా, ఏవి వాడితే బాగుంటుంది ఏది అనేది. సో తనే అండి గౌతమి గారు, గ్రీన్ డ్రెస్లో ఉన్నారు చూడండి, తనే గౌతమి గారు అనమాట. సో తను చెక్ చేసి మీకు సజెస్ట్ చేస్తారు. సో కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వీలైతే ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలి అని అంటే మెసేజ్ చేయండి, కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తే నేను డెఫినెట్గా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో మీకు ఏదన్నా కావాలి అని అనుకుంటే కూడా తను ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనము కొరియర్ చేస్తారు, మనకి వాట్సాప్ చాట్ చేస్తూ ఉంటారు. ఇన్స్టా పేజ్ కూడా ఉందండి, గౌతమ్ కాస్మెటిక్స్ అని చెప్పేసి ఇన్స్టా పేజ్ కూడా ఉంది. కావాలనుకున్న వాళ్ళు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ.